హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన మెడికల్ సైన్స్ విద్యార్థి, జాతీయ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు పిడుగు ఉదయ్ కిరణ్, సన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ హెచ్ఆర్పీసీ చైర్మన్ పిడుగు విజయ్ కుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు సేవాభావి సోను సూద్ అభినందనలు తీసుకున్న రియల్ ఫైటర్ పిడుగు ఉదయ్ కిరణ్ ఇటీవల హైదరాబాద్లో నోవోటెల్ హోటల్లో ప్రముఖ నటుడు సేవాభావి సోను సూద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన లార్జెస్ట్ కరాటే డిస్ప్లేలో పాల్గొని సుమారు 20 నిమిషాల పాటు నిరంతరాయంగా కరాటే కిక్స్, పంచులు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అండ్ మెడల్ సాధించిన ఉదయ్ కిరణ్కు సోను సూద్ స్వయంగా మెడల్ని అలంకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను తన చేతుల మీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఉదయ్ కిరణ్ను అభినందిస్తూ మరింత ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. ఈ అరుదైన ఘనత ఉదయ్ కిరణ్ మార్షల్ ఆర్ట్స్పై ఉన్న అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనంగా నిలిచింది. ఈ విశిష్ట విజయాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, నెల్లూరు మాజీ లోక్సభ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజామోహన్ రెడ్డి ఉదయ్ కిరణ్ను సన్మానిస్తూ అభినందించి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తెలుగు రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పిడుగు ఉదయ్ కిరణ్ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటుకున్నారు. క్రీడల్లోనే కాకుండా సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణలోనూ యువత ముందుండాలని ఈ సందర్భంగా సందేశాన్ని అందించారు.